ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తల ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ సంబంధించి దాదాపు అన్ని పత్రికల్లో ఒక న్యాయ నిపుణులటువంటి సలహా కానీ సూచనలు కానీ ఉన్నట్టు స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి విషయం విదితమే. కానీ ఇది మాత్రం పార్లమెంట్లో, రాజ్యసభలో ఆమోదం పొంది ఆ తర్వాత 9th షెడ్యూల్లో చేర్పిస్తే కానీ ఇది రిజర్వేషన్ అమలు కాదు అనేటువంటి న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు సూచన మరి వాళ్ళ సలహా మాత్రం ఆ విధంగా ఉన్నట్టు స్పష్టమవుతుంది మిత్రులారా. ఈ యొక్క రిజర్వేషన్ అమలే విధానానికి రెండు ఒక మార్గాలు ఉన్నట్టు న్యాయ నిపుణుల సలహా బట్టి తెలుస్తోంది. ఒకటేమో అసెంబ్లీలో బిల్లు పాస్ కావాలి, ఆ తర్వాత పార్లమెంట్లో కావాలి, రాజ్యసభలో అయి 9th షెడ్యూల్లో చేరిస్తేనే గాని తమిళనాడు తరహా ఇక్కడ రిజర్వేషన్ వర్తింపు ఉండదు అనేటువంటి అభిప్రాయం స్పష్టమవుతుంది. అదేవిధంగా మరి మరొక రిజర్వేషన్ మాత్రం 42% చేయాలనేటువంటి ఆ యొక్క పార్లమెంట్లో, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా రిజర్వేషన్ ప్రక్రియ మించిపోతుంది అనేటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది మిత్రులారా. నాకు తెలిసి కానీ న్యాయ నిపుణుల సలహా కానీ సూచనలు కానీ ఈ యొక్క రిజర్వేషన్ మాత్రం నిలబడదు, అది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినప్పటికీ కూడా అది ఎక్కువ నిలబడదు అనేటువంటి మాటనే స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే సుప్రీంకోర్టు కట్అవుట్ మాత్రం ఒక లాట్ మాత్రం 50% మించి ఉండరాదు రిజర్వేషన్ అనేటువంటి ఒక తీర్పు మాత్రం ఉంది. మరి ఆ తీర్పును కనుక మనం పరిగణనలోకి తీసుకుంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 42% మరి మించిపోతుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ కానీ మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఈ యొక్క బీసీలకు 42% ఆ యొక్క నిష్పత్తి ప్రకారం చూస్తే మాత్రం ఇది ఎంత మాత్రం అంటే రాష్ట్ర సర్కారు మాత్రం తన మీద లేకుండా ఒక రిజర్వేషన్ ప్రక్రియ మాత్రం మేము చేసినాము, మా వంతు మేము చేసినాం అనేటువంటి ఒక మాట మాత్రం స్పష్టమవుతుందే కానీ ఇది వాస్తవానికి ఈ విధానం కాదు అనేటువంటి న్యాయ కోవిదులు అంటున్నటువంటి మాట మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత అఖిలపక్ష మొత్తం ఆల్ పార్టీస్ కలిసి మరి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి మరి అక్కడ ఇంత ముందే తీర్మానం చేస్తే కనుక అది రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది తుది నిర్ణయంగా వస్తుంది తప్ప కానీ ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అమలు మాత్రం ప్రక్రియ అంత సులభం కాదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఇక ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము బీసీలకు అనుకూలం అనేటువంటి దిశగా వారు పావులు కదిలిపించినటువంటి విషయం స్పష్టమవుతూ ఈ యొక్క సాధ్యాసాధ్యాల పైన విభిన్న వర్గాల నుంచి, మేధావుల నుంచి, మరి న్యాయ కోవిదుల నుంచి ఒక్కొక్క సూచన మాత్రం వారు వేరువేరుగా ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై సుమారు 200కు పైగా మృతి చెందినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి ఆ విమానం ఎక్కడ సాంకేతిక లోపం జరిగింది అనేటువంటి విషయం ఒక రిపోర్ట్ వచ్చినటువంటి విషయం కూడా ఈరోజు అన్ని పత్రికల్లో దాదాపు చూస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే రెప్పపాటు కాలంలో 2 ఇంజన్లకు ఈ యొక్క ఇంధనం సరఫరా ఆగిపోయిందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మరి డీటెయిల్స్ గా వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇంధన స్విచ్ల వైఫల్యంతోనే ఘోరం, సెకండ్ వ్యవధిలో 2 ఇంజన్లకు ఆగిపోయిన సరఫరా, ఆ స్విచ్లను ఎందుకు ఆపవన్న ఒక పైలట్, నేను ఆపలేదని మరొకరు, మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అయ్యేలోగా ప్రమాదం, అహ్మదాబాద్ లో కూలిన విషయం, విమానంపై 15 పేజీల ప్రాథమిక నివేదిక, తుది నివేదిక వచ్చేదాకా వేచి చూద్దాం ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నటువంటి ఒక విషయం ఇది. 2 ఇంజన్లు రెప్పపాటు సెకండ్ వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం AI-171 విమానం కూలిపోయింది, ప్రాథమిక దర్యాప్తు నివేదిక తేల్చిందనేటువంటి ఒక వార్త ఇది ఈ నెలలో చూస్తున్నాం. 2029 ఎన్నికల్లో ప్రధాన ఎజెండా బీసీ రిజర్వేషన్లనే, అన్ని రాష్ట్రాల్లో అమలైతేనే నిజమైన విజయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట. సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ బీసీ నేతలు చిత్రంలో ఆది శ్రీనివాస్, మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. జీడిపిలో
10% వాటాయే లక్ష్యం, అధిక వడ్డీ రుణాలతో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నటువంటి విషయం. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సిజై జస్టిస్ గవాయ్, చిత్రంలో హైకోర్టు తాత్కాలిక సిజై జస్టిస్ సుజయ్ పాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సామాజిక శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్, నల్సార్ వీసీ శ్రీకృష్ణ దేవరావు అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 10 గ్రాముల అల్ఫాజోలం, 1200 సీసాల కళ్ళు, అమాయకుల ప్రాణాలతో వ్యవస్థీకృత ముఠాల చెలగాటం, విషపు దంద నియంత్రణలో కొరబడిన సంకల్పం. చెట్లే లేనప్పుడు కళ్ళుకు ఆస్కారమేది, 24 గంటల అద్దెతో పరిశ్రమలో దంద, కిలో ధర 10 నుంచి 15 లక్షలు అనేటువంటి వార్త. ఇది కళ్ళుకు సంబంధించినటువంటి వార్త. ఇది మరి ఇటీవల మొన్న 8 మంది చనిపోయినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. ఈత తాటి చెట్లు సరిపడా లేవని తెలుసు, ప్రాణాంతక కల్తీ కళ్ళు తయారవుతుందని తెలుసు, నిషేధిత మందులను కలుపుతున్నారని తెలుసు, వ్యవస్థీకృత ముఠాల హస్తం ఉందని తెలుసు, అనుమతి లేని దుకాణంలో విక్రయాల గురించి తెలుసు, అయినా అంతా గుమ్మరం, తిలాపాపం తలాపిడికడన్న రీతిలో యంత్రాంగం నెలవారీ మామూలు మత్తులో జోగుతుంది. దుర్ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం సంబంధిత వ్యవస్థ మొత్తం మేల్కొన్నట్లు ప్రవర్తిస్తుంది. చెట్లే లేనప్పుడు కళ్ళుకు ఆస్కారం. మరి కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి ఇవే ఆల్ఫాజోలకు సంబంధించినటువంటి ప్యాకెట్. 3.58 లక్షల కొత్త కార్డులు జారీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నటువంటి మాట ఇందులో చూస్తున్నాం. అనిషావల్లో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ అనేటువంటి వార్త. ఏఈ జగదీష్ బాబు మరి గతంలోనూ పట్టుబడ్డ అధికారి. సీసీ రోడ్డు పనులకు ఎంబీ రికార్డ్ చేయడానికి 90,000 డిమాండ్ చేసినట మరి ఏఈ జగదీష్ బాబు. ఈ యొక్క అనిషాకు దొరికినటువంటి ఈ యొక్క ఏఈ ఇంతకుముందు కూడా దొరికిందట. మరి ఎవరైనా కూడా ఒక్కసారి మాత్రం ఈ యొక్క ఏసీబీకి ట్రాప్ కు గురైతే వాళ్ళని జీవితాంతం సస్పెండ్ కానీ రిమూవ్ చేయాలనేటువంటి ఈ యొక్క విషయాన్ని మరి కోర్టులు అయితే ఉంది, అధికారులు అయితే ఉంది, ఆ దిశగా ఉన్నప్పుడే అనిషాకు భయపడతారనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తిరగక ముందే మళ్ళీ ఆ యొక్క కోర్టులలో ఈ యొక్క కోర్టులలో వాళ్ళు అప్పీల్ పోయి మరి తిమ్మిని చేసి మళ్ళీ వచ్చి మరి అధికారి పదవి బాధ్యతలు తీసుకుంటే ఇక ఉన్నదేమున్నట్టు మిత్రులారా. ఎందుకంటే ఒకసారి యొక్క అనిషాకు దొరికినప్పుడు, రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు వారికి కూడా మరి ఇక రక్షణ కల్పిస్తే మరి ఇక ఎక్కడుంది తీర్పు, ఏం సంగతి? దొరికిందే వారు తప్పుడు లెక్కలలో దొరికింది, అధికారులకు డైరెక్ట్ గా దొరికినటువంటి విషయం. మరి వీరికి కూడా ఇక 2-3 సంవత్సరాలు కానీ మళ్ళీ సేమ్ ఉద్యోగాలలో చేస్తే, కాకపోతే ఒక ట్రాన్స్ఫర్ చేస్తే ఏం అర్థం ఉన్నట్టు? మరి ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తుంది? మరి మామూలు ప్రజానికానికి ఎప్పుడు వీళ్ళు ఒక స్పష్టమైనటువంటి మాట చెప్తారు అధికారులు కానీ న్యాయస్థానం కానీ? మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఉన్నతాధికారులు వీరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మరి శాశ్వతంగా ఆ యొక్క ఉద్యోగం పోయేటట్టు ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పు ఉండాలి, నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క అధికారుల యొక్క సంకల్పం ఉండాలనేటువంటి మాట ప్రజల నుంచి, మామూలు జనం నుంచి వస్తున్నటువంటి మాట మిత్రాల. వేములవాడ వీధుల్లో ఆకాశగంగా ప్రవాహం, అంటే బోరేసి పైనుంచి కనెక్షన్లు ఇచ్చి మరి నీటి సరఫరా చేస్తున్న వేములవాడలో, దానికి సంబంధించినటువంటి వార్త ఇది. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశం చూద్దాం. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం, విచారణలో దశాబ్దాల జాప్యం ఆందోళనకరం, సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ అనేటువంటి వార్త ఇందులో ఉంది. 1 సెకండ్ తేడాలోనే 2 ఇంజన్లు ఫెయిల్యూర్ అనేటువంటి వార్త విమాన ప్రమాదం సంబంధించి. బీసీ రిజర్వేషన్ల కోసం దేనికైనా రెడీ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నటువంటి మాట ఈ విధంగా ఉంది. ఇందులో కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పి ఆదుకుంది. గత యాసంగిలో శ్రీరామ్ సాగర్ నుంచే 9.13 లక్షల ఎకరాలకు నీళ్ళు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చర్యకు తీసుకుంటాం మంత్రి వివేక్ వెంకటస్వామి అనేటువంటి వార్త. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదు స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అనేటువంటి వార్త ఇందులో ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వార్త ఇది. బీసీ రిజర్వేషన్ల కోసం దేనికైనా రెడీ, అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తా సీఎం రేవంత్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ఎంపీటీసీ స్థానాలు తగ్గుతున్నాయనేటువంటి వార్త. మున్సిపాలిటీలో 71 జీపీలు విలీనం, 40 నుంచి 50 స్థానాలు తగ్గే ఛాన్స్. స్థానిక ఎన్నికల నుంచే మేడ్చల్ అవుట్. ప్రస్తుతం 5,817 ఎంపీటీసీ స్థానాలైనటువంటి న్యూస్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. 31 జడ్పీ స్థానాలకే ఎన్నికలు. శివారు కార్పొరేషన్లలో మేడ్చల్ జిల్లా విలీనమైంది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అవుట్ అయింది. రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి 32 జిల్లా పరిషత్లు ఉండగా ప్రస్తుతం 31 జడ్పీ చైర్మన్లకు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి.
ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఆ ఇద్దరికి నేనే టార్గెట్ అనేటువంటి కొత్త పలుకు అనేటువంటి ఆర్కే గారు మాట్లాడుతున్నటువంటి ఒక వ్యాసం ఉంది. విదేశీ విద్యకు వెంపర్లాడొద్దు, రాజకీయ న్యాయానికి భరోసా అనేటువంటిది గవాయ్ గారి యొక్క నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా జస్టిస్ గవాయ్ గారికి మెమోటోని బహుకరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వార్త ఇందులో కనిపిస్తుంది. రిజర్వేషన్లపై ఢిల్లీకి దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు సీఎం ప్రయత్నం అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. 2029 ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్ల ఏజెండా అనేటువంటి వార్త ఇందులో ఉంది. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా 2010-20 మధ్య 25.6%, 14.9% తగ్గిన హిందువుల జనాభా, క్రైస్తవుల జనాభాలోనూ తగ్గుదల నమోదు. మత విశ్వాసాలు పట్టని వారి సంఖ్య ప్యూ రీసెర్చ్ సెంటర్లో అధ్యయనం వెల్లడైనటువంటి వార్త. ఇది జనాభా సంబంధించినటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీకే సాధ్యం, ప్రజా చైతన్యంలో న్యాయవాదుల పాత్ర కీలకం, బీజేపీ మద్దతు లేకుండా రాష్ట్రం ఏర్పాటు అసాధ్యం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును సన్మానిస్తున్న బీజేపీ లీగల్ సెల్ నాయకులు అనేటువంటి ఈ యొక్క వార్త. సిపిఐ నేత దొడ్డా నారాయణరావు కన్నుమూత, అంతిమయాత్రలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వార్త. నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు, రెవెన్యూ బిగ్ సపోర్టు, తోటి ఉద్యోగులకు రెవెన్యూ శాఖ అన్యాయం, గోపన్పల్లి సర్వే నంబర్లోని 36లోని కంటైనర్లపై నోరువిప్పని వైనం, రిజర్వేషన్ పరేషాన్ ఆటకెక్కించేందుకే ఆర్డినెన్స్ అనేటువంటి వార్త ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ, పార్టీ ప్రభుత్వంపై పట్టు కోసం సంఘ్ పరివార్ పావులు, ఎన్నికల ముందు నుంచే వివాదం, పాలనపై పట్టు కోల్పోతున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఇదే అదనుగా పక్కకు తప్పించాలని సంఘ్ ప్లాన్, అందుకే 75 ఏళ్లకు రిటైర్మెంట్ అంశం తెరమీదికి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. ప్రధానంగా పరిమితికి మించి అప్పు, గతంలోనూ 1000 కోట్లు తీసుకుంటామని ఇండెంట్, కానీ ఈ వేలానికి 2500 కోట్లు విలువైన బాండ్లు ఈ నెల 15న తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తూ ఉంది. రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్, చిత్రంలో అంజయ్ యాదవ్, పల్లె రవికుమార్, విజయ్ కుమార్, సదానంద గౌడ్ అనేటువంటి వార్తలు చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, ఆర్డినెన్స్ జీవోలు అంటూ సర్కార్ డ్రామా, విద్యా ఉద్యోగాలపై ఆర్డినెన్స్ తెస్తారా, జీవో ఇచ్చినట్లయితే 20 నెలలు ఎందుకు, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి చాటుకో, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకో, బీజేపీ రాష్ట్ర నేతల్లో మౌనం ఎందుకో, బీఆర్ఎస్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానం తెలంగాణ భవన్ సంబంధించి. స్థానిక ఎన్నికలకు 36 గుర్తులు ఖరారు, ఎన్నికల సంఘం అనేటువంటి వార్త ఇందులో ఉంది. 42% రిజర్వేషన్ పై బీసీ కమిషన్ చర్చ, ఇచ్చిన మాటపై నిలబడని కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనేటువంటి వార్త ఇందులో ఉంది. మభ్య పెట్టేందుకే ఆర్డినెన్స్ డ్రామా, ఇది ముమ్మాటికి చారిత్రక తప్పిదనం, 42% కసరత్తుకు కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు, చట్టం చేస్తేనే బీసీ రిజర్వేషన్ సాధ్యం, ఆర్డినెన్స్ కోర్టులు నిలబడే ఛాన్స్ లేదు, కేంద్ర సర్కార్ అంగీకరించబోదు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. నమస్తే కార్టూనిస్ట్ కు శేఖర్ స్మారక అవార్డు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి వార్తాపత్రికలు మేము ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. నమస్తే.